హాయ్ ఆల్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి మన మల్టీగ్రెయిన్ ఇడ్లీ పిండి ఉంది కదా, దాంతో గుంత పొంగనాలు తీసుకుందాము. దాని ఫస్ట్గా ఒక ఉల్లిపాయ, ఒక ఇంచు అల్లం చిన్న చిన్న ముక్కలు, ఒక పచ్చిమిర్చి చిన్నగా ముక్కలు కట్ చేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని, అలాగే ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు పిండి వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందామండి. దీంట్లో ఒక క్యారెట్ కూడా మనం గ్రేట్ చేసుకుని వేసుకుందామండి. ఇది కూడా చక్కగా కలిపేసుకుందాము. ఇదంతా కలుపుకున్న తర్వాత మనకు కొంచెం టైట్గా అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకొని మనం కలుపుకోవచ్చండి. నేనైతే ఎక్స్ట్రా సాల్ట్ ఏం వేయట్లేదు, ఆల్రెడీ మనం ఇడ్లీ పిండిలో వేసుకుంటాం కదా, దాంతోనే నేను ఇదంతా చక్కగా కలుపుకొని మనం గుంత పొంగనాలు గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని అన్నిటికీ అప్లై చేసేసుకొని దీంట్లో మనం ఇప్పుడు కొంచెం కొంచెం స్పూన్తో మొత్తం ఆ గుంటలన్నీ నింపేసుకుందామండి. ఫస్ట్ అయితే చివరున్న వాటితో నింపుకుందాం, ఎందుకంటే హీట్ అనేది కొంచెం తక్కువ తగులుద్ది కదా వీటికి. ముందు వేసుకుంటాం వల్ల తొందరగా ఉడుకుతాయి అన్నమాట. సో అన్నీ నింపేసేసుకుని మనం మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ చక్కగా ఉడికించుకోవాలండి. మీరు ఇలా ఒక స్పూన్తో చెక్ చేస్తే పైన పచ్చిగా లేకుండా అవుతుంది. ఇలా అయిన తర్వాత మనం ఫ్లిప్ చేసేసుకుందాము. ఇది వచ్చి చాలా హెల్దీ అండి, ఇడ్లీ లాగానే. ఇంకా నెయ్యి కూడా వేస్తాము అండ్ వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి ఇంకా ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. అన్నీ చక్కగా ఫ్లిప్ చేసేసుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ అలా వేగించుకున్నాక తీసేసుకుని ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకుంటామేనండి. అంతేనండి.